వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ కేంద్రం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాల హెచ్చరిక రామ్నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీలో పొంగి పోలుతున్న డ్రైనేజీ ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లెనిన్ ఓ విప్లవాయుధం పుస్తకంపై సామూహిక పఠనం లెనినిజం అధ్యయనం ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడం కోసమే కేజ్రీవాల్ పై ప్రధాని మోడీ కక్ష సాధింపు చర్యలు ఓటమి భయంతోనే ఆప్ అధినేతపై కేసులు డీటెయిల్స్ లోకి వెళ్తే రైతాంగ పోరాటం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టాయి ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రైతాంగ పోరాటం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు కనీస మద్దతు ధర చెల్లిస్తామని రుణమాఫీ చేస్తామని విద్యుత్ సవరణ బిల్లులను పార్లమెంటులో పెట్టామని పంటల బీమా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తామని రైతాంగంపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని చెప్పి హామీలు ఇచ్చిందని రైతు సంఘం నాయకులు సాగర్ అన్నారు ఇవి ఏవీ చేయకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని రైతాంగం మీద నిర్బంధాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు రైతులపై నిర్బంధాన్ని విడనాడి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి సాగర్ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ పాల్గొన్నారు मोदी सरकार होश में आओ काला कानून वापस लो मोदी सरकार होश में आओ जनता दुश्मन मोदी सरकार होश में आओ किसान विरोधी मोदी सरकार होश में आओ किसान विरोधी मोदी सरकार होश में आओ काला कानून वापस लो काला कानून वापस लो एमएसपी देना होगा एमएसपी देना होगा एमएसपी देना होगा काला कानून वापस लो భారత పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో అనేక ప్రజా సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక యువజన విద్యార్థి మహిళా సామాజిక సంఘాలన్నీ కూడా భాగస్వాములు అయి ఉన్నాయి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమం ఉధృతంగా జరిగినటువంటి సమయంలో 13 నెలల పాటు జరిగిన పోరాటం సందర్భంగా 2021 డిసెంబర్ 9వ తేదీ నాడు రైతాంగానికి రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది కనీస మద్దతు ధరల చట్టం చేస్తామని రుణం మాఫీ చేస్తామని విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టమని అదే రకంగా బీమా ఏదైతుందో పంటల బీమా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తామని చెప్పింది రైతాంగం మీద పెట్టినటువంటి కేసులను ఎత్తేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కానీ అవి ఏవి చేయకపోగా ఈ 2 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈరోజు ఢిల్లీలో మరో రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది రైతాంగ ఉద్యమం మీద ఈరోజు డ్రోన్ల ద్వారా బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్నారు టిఆర్ గ్యాస్ సెల్స్ ప్రయోగిస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి చర్య కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం తన వైఖరిని విడనాడాలి రైతాంగం మీద నిర్బంధాన్ని ఏదైతే కొనసాగిస్తున్నారో ఆ నిర్బంధాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే దానికోసం వెంటనే చర్యలు తీసుకోవాలి లేకపోతే మా ఆందోళన పోరాటాన్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తాం రేపు వచ్చేటువంటి జనరల్ ఎన్నికల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించే దానికోసం కూడా రైతాంగము ప్రజానీకమందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తాం విద్యాలయాలకు కేంద్ర నిలయంగా బర్కత్పూర శ్యామలాదేవి డిగ్రీ కళాశాల ఎంతో ప్రసిద్ధి చెందిందని కరెస్పాండెంట్ వసుంధర కొనియాడారు
25వ వార్షికోత్సవాన్ని విద్యార్థులు ఆటపాటల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ శ్యామల డిగ్రీ కాలేజ్ తెలంగాణ యువతి మండలి కమిటీ నిరంతరం విద్యకు కృషి చేస్తుందని అభినందించారు. కాలేజీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎందరో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారిందన్నారు. విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఉత్తమ విద్యార్థి కానీ ఆనాడు అయినప్పటికీ అధిష్టానంగా నేను తిరుగుతూనే వస్తున్నాను. ఆలోచన చేసి ఈ సమాజం పట్ల బాధ్యత ఇంకా అద్భుతమైన కళాకారాలు తెలుసుకోవచ్చు కదా, ఇంకా ఇంజనీరింగ్ చదవచ్చు కదా. డిగ్రీలు ఎవరైతే చదువుతారో వాళ్ళకే భవిష్యత్తు ఉన్నది. ఎప్పటికైనా ఇది అటక ఎక్కక తప్పదు. ఈ ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం సందర్భంగా దేవాలయం ఇది ఒక కన్యా గురుకులం కాబట్టి కన్యలుగా ఉన్న మీరందరూ కూడా విద్యాలయాలకు ఒక నిలయం. దాంట్లో ఒక భాగం శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్. మండలి కమిటీ మేనేజ్మెంట్ నిరంతరము విద్యకు కృషి చేస్తూనే ఉన్నారు. అది స్థాపించినప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా విద్య ప్రాముఖ్యంగా వాళ్ళ విలువ. దీంట్లో ముఖ్యంగా విద్యార్థినులకు చుట్టుపక్కల ఉండేటువంటి మార్జినలైజ్డ్ స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలని ట్రాన్స్పరెంట్గా ఈ కళాశాలను నడుపుతున్నారు. ఈ కళాశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఈరోజు మా సంస్థ ద్వారా మరొకసారి మేము ఒక చీఫ్ గెస్ట్ని భారతీయం సత్యభాగం పిలిచాము. ఆవిడ పిల్లలని ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారు. ఎన్నో విలువైన విషయాలు పిల్లలకి చెప్పారు. ఎలా ఉంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది, ఏం చేయాలని చెప్పారు. అలాగే మాకు అధ్యక్షులుగా వహించిన ఆచార్య పతాంజలి గారు కూడా వచ్చి విద్య ఒక విలువ, దాంట్లో ఆడపిల్లలు, అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా చదువుకోవాలి, వాళ్ళ వల్ల ఉట్టి వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి, సొసైటీకి కూడా ఎలా హెల్ప్ అవుతుందని చాలా చక్కగా చెప్పారు. ఈ ఫంక్షన్కి పిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు, చాలామంది వ్యక్తులు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా చక్కగా చెప్పారు. సో మళ్ళీ మేము ఇలాంటి కార్యక్రమం జరిపినందుకు గాను హైదరాబాద్ రామ్నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీలో గత 6 నెలలుగా డ్రైనేజీ సమస్యతో బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ డ్రైనేజీ నీరు పొంగి పొల్లడంతో బజారులు మురికి కుపాలై దోమల బెడద తలెత్తి పిల్లలకు మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్రాణాల మీదకు వస్తుందని బస్తీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బస్తీ ఏ శుభకార్యం జరిగినా, ఎవరైనా చనిపోయినా బురదలో తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారికి ముషిరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లినా అధికారులకు సమస్యలను రాతపూర్వకంగా ఇచ్చినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని వారన్నారు. ప్రభుత్వం మా పరిస్థితిని ఇకనైనా అర్థం చేసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని బస్తీవాసులు విజ్ఞప్తి చేశారు. మేడంతో ఏం పని పట్టండి, ఇది మనం మన దగ్గర ప్రాబ్లం ఉంది, మనం చేస్తామని ఎవరు ఏం చేసేది ఎట్లనా అంత చిన్న చిన్న పిల్లలు దోమలు, విపరీతం దోమలు అయిపోయి ఇటుకే అని, కంకర అని, ఉష్క అని ఇల్లు కట్టుకునేటోళ్ళు పోసుకున్న మరి అంతా మోర్లు జామ్ అవుతున్నాయి. ఇక్కడ మరి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏం లేదా? వాళ్ళకి వాళ్ళ ఇంట్లో నిండి వాళ్ళ ఇంట్లో ఒకటి అక్కడ వస్తుంది. కవర్లు వేసుకొని పెట్టుకోవాలంటే కవర్లు వేసుకొని మేము బాధపడబట్టి మా పిల్లలకు జ్వరాలు, మాకు జ్వరాలు, అందరు వస్తారు, చూస్తారు, పోతారు, మోరు చేస్తారు. పెద్దలైన ఏమంటున్నాం, అది కూడా చేస్తలేరు. ఎట్లా మరి మేము ఎట్లా బతకాలా?
మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు కూడా లేరు. పెద్దలకు వస్తున్న రోగాలు బయట కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటేనేమో ఇది అవుతుంది. ఇళ్ళల్లో కూడా నిన్నే ఎక్కడ పోవాలా? మేము ఇల్లు వెళ్ళిపోవాలా? మరి ఎక్కడన్నా ఆర్టీసీ చెట్లు కూడా ఇటువైపు వచ్చి దోమలు, ఈగలు, ఇంత ఎండ వస్తలేదు, ఏం వస్తలేదు. చెట్లను కొట్టమంటే చెట్లను కూడా కొడతలేరు. ఏది పట్టించుకోకపోతే ఎందుకు? లీడర్లు కూడా ఏం పని చేస్తలేరు. అని అనుకుంటున్నారు, పోతున్నారు. అని అంటున్నారు, పోతున్నారు. చేపిస్తామని ఇంకెప్పుడు చేపిస్తారు? అందరు వచ్చినాకనా మాట్లాడుతున్నాము. మాకు ఈ సమస్య ఆరు నెలల నుంచి మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు చాలా వచ్చేసిన వర్షాకాలం కానీ. సమస్యల గురించి చెప్పాలనుకుంటే దాదాపుగా 6 నెలల నుంచి ఈ సమస్య మాకు ఎదురవుతుంది. కనీసం మేము ఫంక్షన్ చేసుకోలేకపోతున్నాము. ఒక వర్షాకాలంలో అయితే వర్షం వస్తే మోకాళ్ళ వరకు నీళ్లు మొత్తం లాస్ట్ ఆర్టీసీ గల్లీలకు మొత్తం నిండి పంపైపోతుంది. ప్రతి మాన్యువల్స్ ఎప్పుడు నిండే ఉంటుంది. యాక్చువల్గా ఈ ఆర్టీసీ గల్లీలో ఇక్కడ 1-7-10-22 9/17/37 దగ్గర ఇక్కడ పబ్లిక్ ట్యాప్ ఉంది. ఆ ట్యాప్ ఎప్పుడు నిండి ఉంటుంది. ఎప్పుడు చూస్తే బురదమయమై ఉండి ఎప్పుడు చూసినా వాసనతో పిల్లలు స్కూల్ పోయే పనిలో వాళ్ళ షూస్ సాకులు నానిపోతున్నాయి. రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఉతకలేక బాధపడుతున్నారు. అదిగాక ప్రతి పిల్లలకు వాంతులు విరేచనాలు అవుతున్నాయి. దానివల్ల ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తలేదు. అయితే ఈ విషయంలో ఎన్నోసార్లు మేము ఎంసీహెచ్ వాళ్ళకు కంప్లైంట్. హైదరాబాద్ పాత బస్తీ గౌలిపుర హనుమాన్ నగర్ లోని విజ్ఞాన్ మోడల్ హై స్కూల్లో ప్రిన్సిపల్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు స్కూల్ విద్యార్థుల కంటే ఏమాత్రం తీసిపోని విధంగా చదువు చెప్పించాలని ఆకాంక్షతో కేసీఆర్ పాలనలో ముందుకెళ్లారన్నారు. ఆడపిల్లలను చూస్తుంటే నా చిన్నతనంలో స్కూల్కు వెళ్లిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో టీచర్లకు కూడా అంతే బాధ్యత విద్యార్థి మీద ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్లారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి ఒక మంచి స్కూల్ పెట్టి మీకు అందరికీ కూడా సర్వీస్ ఇస్తున్నందుకు, ఎడ్యుకేషన్ అందిస్తున్నందుకు ముందు వారిని అభినందిస్తా ఉన్నాను. లాస్ట్ మీ యాన్యువల్ డే ఫంక్షన్కి రానందుకు మీతో పాటు మీ స్టూడెంట్స్కి, మిగతా స్టూడెంట్స్ అందరికీ, మీ పేరెంట్స్కి అందరికీ కూడా సారీ చెప్తూ, బట్ ఎనీహౌ కంగ్రాచులేషన్స్. బాగా రన్ చేస్తున్నారు మేనేజ్మెంట్తో పాటు, స్టాఫ్ అందరికీ కూడా, వారితో పాటు పేరెంట్స్ కానీ వేదిక మీద ఉన్న డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరికీ, పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్నసేపు నాకు ఏమనిపించిందంటే, థ్యాంక్ యూ, ఇక్కడ కూర్చున్నంతసేపు నాకు ఏమనిపించిందంటే మేము చదువుకున్న రోజుల్లోకి వెళ్ళిపోయాను ఒకసారి. ఆల్మోస్ట్ 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. జీవీకే
ఈఎంఆర్ఐ మేనేజ్మెంట్ ఉద్యోగులను భయపెట్టడంతో ఉద్యోగులు డ్యూటీ చేయలేని పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీవీకే ఈఎంఆర్ఐ వారు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. జీవీకే ఈఎంఆర్ఐ మేనేజ్మెంట్ ఉద్యోగులను భయపెట్టడంతో ఉద్యోగులు డ్యూటీ చేయలేని పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంబులెన్సులు నడవకున్నా జీవీకే ఈఎంఆర్ఐ వారు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. దీనికి ప్రభుత్వ అధికారులు కొందరు సపోర్టు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చెల్లించిన డబ్బులతో దాదాపు 1,50,000 రూపాయల ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందని వివరించారు. అవి అడుగుతున్నామని మమ్మల్ని ఉద్యోగాల నుండి తొలగించారని ఆవేదన చేశారు. జీవీకే ఈఎంఆర్ఐ సంస్థని 108 నుంచి తొలగించి కొత్త సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు. పొంగిరెడ్డి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. పొంగిరెడ్డి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. పొంగిరెడ్డిని ప్రభుత్వమే నిర్వహించాలి. పొంగిరెడ్డి ప్రభుత్వమే నిర్వహించాలి. జీవీకే ఈఎంఆర్ఐని వెంటనే తొలగించాలి. వారు చేసిన అవినీతిని వెంటనే తొలగించాలి, బయటికి తీయాలి. జీవీకే ఈఎంఆర్ఐ చేసిన అవినీతిని వెంటనే బయటికి తీయాలి. ప్రభుత్వం చొరవ చూసి వెంటనే ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. జై వంజీరెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డిని మాట్లాడుతున్నాను. ఉద్యోగుల సమస్యలపై ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జీవీకే ఈఎంఆర్ఐ మేనేజ్మెంటు బాగా ఉద్యోగులను భయపెట్టడం వల్ల ఉద్యోగులు రాలేకపోతున్నారు. మా సమస్యలు చాలా ఉన్నాయి. 108 అంబులెన్స్లో చేసే ఉద్యోగులకి, ఈఎంటీ పైలట్లకి 2018లో 8 గంటల డ్యూటీ చేసినందుకు తొలగించిన 187 మందిని ఎమ్మంటే తీసుకోవాలని చెప్తున్నాము. ఈ 108 తీసుకోవడం కారణం చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను పూర్తి చేయాలని చెప్తున్నాము. ఇప్పుడు అంబులెన్సులు నడవకున్నా కూడా జీవీకే ఈఎంఆర్ఐ బిల్లులు తీస్తుంది. దీనికి ప్రభుత్వ అధికారులు కొందరు సపోర్ట్ చేస్తున్నారు. 2011 జరిగిన ఎంఓయూ ప్రకారము మా ప్రతి ఉద్యోగికి ఇప్పటికీ 1,50,000 రూపాయలు జీవీకే ఈఎంఆర్ఐ ఇవ్వాల్సి ఉన్నది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే అవి. ఆ డబ్బులు ఇవ్వాలని మేము పదే ప్రభుత్వ అధికారులకు లెటర్ పెట్టి అడుగుతున్నామని చెప్పి కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి కూడా తీసేయడం జరిగింది. జీవీకే ఈఎంఆర్ఐ అనే సంస్థని 108 నుంచి తొలగించి రెడ్ బుక్ డే సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో లెనిన్ ఓ విప్లవాయుధం పుస్తకంపై సామూహిక పఠన కార్యక్రమం జరిగింది. లెనిన్ నాటి పరిస్థితులకు అనుగుణంగా రాసిన పుస్తకాలు నేటి పరిస్థితులకు పోరాట పటిమకు అవసరమవుతాయని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్ వీరయ్య పేర్కొన్నారు. లెనినిజం గురించి అధ్యయనం చేయడం అనేది నాటి ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడం కోసమేనని ఆయన అన్నారు. సామూహిక పఠన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, హైదరాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ తప్ప మరో ఆయుధం లేదు అన్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సి. ఈ మాట ఎందుకు అన్నాడు? అట్లనే ఇంకా కొన్ని విప్లవకారులతో కూడిన శక్తివంతమైన సంస్థ పోరాటాలకు నాయకత్వం వహించకపోతే స్పాంటేనియస్ గా ఉద్భవించే కార్మిక వర్గ పోరాటాలు అసలైన వర్గ పోరాటాలుగా మారవు. నిజమైన వర్గ పోరాటంగా విప్లవోద్యమంగా అదేం టర్న్ కాలేదు. ఇప్పుడు వస్తున్న రైతాంగ పోరాటం అంతే. దానికి నాయకత్వం వహించాల్సింది ఎవరు? ఆ మార్గదర్శక ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్స్ డే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా లెనిన్ ఓ విప్లవాయుధం అనేటువంటి పుస్తకాన్ని నాయకులు, కార్యకర్తలందరూ కూడా సామూహికంగా పఠనం చేస్తున్నారు. ఈరోజు ఇది లెనిన్ శతవర్ధంతి సంవత్సరం అనే విషయం మనకు తెలుసు. ప్రపంచ శ్రామికోద్యమానికి లెనిన్ ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. సాధారణ ప్రజానీకం, కార్మిక వర్గం తమ శ్రమ దోపిడీ నుంచి విముక్తి సాధించేందుకు, సమసమాజం సాధించుకునేందుకు మార్గం చూపడంలో మార్క్సిజం సిద్ధాంతాన్ని మరొకడుగు ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయులు లెనిన్. అందుకే లెనిన్ అనేక పుస్తకాలు రాశారు.
ఆ పుస్తకాలన్నీ కూడా ఈరోజు నాయకులు కార్యకర్తలు అధ్యయనం చేయవలసినటువంటి పుస్తకాలు. రాజకీయ కక్షలో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్ పై ప్రధాని నరేంద్ర మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ఆప్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న కేజ్రీవాల్ కు 7 సార్లు ఈడీ సామాన్లు ఇచ్చారన్నారు. అరెస్టు చేసేందుకు కూడా కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. తమ అధినేతను అరెస్టు చేస్తే 1,00,000 మంది కేజ్రీవాల్ వస్తారన్నారు. ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టి పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల అండతో పార్టీ ముందుకెళ్తుందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా భాజపాను ఓడిస్తామని సుధాకర్ స్పష్టం చేశారు. అది బాగా ఎక్కువ ఇబ్బంది చేద్దాం. అది ఏం చేస్తే అది కూడా వెనకాల అది కూడా అర్థం జరుగుతుంది. లాస్ట్ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా కేంద్రంలో పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ వాటిని వదిలిపెట్టి ఈ దేశంలో ఉన్న అవినీతిని ఒక చీపురుతో ఊడివేయడానికి స్థాపించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి 7 సార్లు సామాన్లు పెట్టారు. అలాగే ఒక మంచి వైద్యాన్ని అందించే 2 మంత్రులని ఇంకా కొంతమందిని జైల్లో పెట్టారు. ఎందుకని కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే కేజ్రీవాల్ అంటే మోడీ గారికి భయం. ఎందుకంటే రేపు పొద్దున ఆల్టర్నేట్గా ఈ దేశంలో ఒక ప్రధాని పదవికి రాగలిగిన వాడు, ఈ దేశంలో ఆల్టర్నేట్ చూపెట్టగలిగేది ఆమ్ ఆద్మీ పార్టీ అన్న భయంతో ఆమ్ ఆద్మీ పార్టీని వీలైనంత పద్ధతుల్లో అణగదొక్కడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక 2 రోజుల క్రితమే చండీగఢ్లో జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఎంత మోసపూరితంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాల హెచ్చరిక. రామ్నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీలో పొంగిపోలుతున్న డ్రైనేజీ. ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లెనిన్ ఓ విప్లవాయుధం పుస్తకంపై సామూహిక పఠనం. లెనినిజం అధ్యయనం ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడం కోసమే. కేజ్రీవాల్ పై ప్రధాని మోడీ కక్ష సాధింపు చర్యలు. ఓటమి భయంతోనే ఆప్ అధినేతపై కేసులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.